ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30,000 crores ఎక్స్పాన్షన్ చేశారు విశాఖ ఉక్కు వారికి. నేను తెలంగాణ ఖమ్మంలో ఉన్నాయి మైన్స్ బయ్యారం అనమాట, ఆడ ప్లాంట్ పెట్టేదానికి కూడా మైన్స్ ఇస్తానని చెప్పారు. ఆడ పెల్లెట్స్ మాత్రమే తయారయ్యాయి, ఎందుకంటే ఆ ఉక్కు అంత మంచిది కాదు, 3,000 కోట్లతో ఆడ పెడతామని. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మంచిది. బట్ వాళ్ళు ఓబులాపురం కావాలని అడిగినారు. ఓబులాపురం ఆల్రెడీ కోర్టులో వివిధ స్టేజెస్లో కోర్టులో ఉన్నాయి. మీకు ఓబులాపురం మీకు ఇచ్చినారంటే కోర్టుకు పోయి అది బయటకు వచ్చే లోపల ఇంకా 20 ఏళ్ళు అవుతుందని చెప్పారు. సో ఎక్కడ వారికి మైనింగ్ వీలుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. సరేనా? ఎనీథింగ్ ఎల్స్? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అని? ఇప్పుడు అర్బన్ ఏరియాస్ బాగున్నాయి. అర్బన్ ఏరియాస్ దేర్ నో డౌట్. నా ఇప్పుడు దగ్గర దగ్గర 35% ఆఫ్ హైదరాబాద్ ఇస్ తెలంగాణ ఇస్ హైదరాబాద్ పాపులేషన్. సో ఎక్కువ శాతం హైదరాబాద్ పైన కాన్సన్ట్రేషన్ అయింది, ఖచ్చితంగా అయింది. ఇక్కడ కూడా మనం అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీస్ ఏ ఏ జిల్లాలో ఏది కావాలో మనకు సీకోస్ట్ ఉంది. సీకోస్ట్లో చాలా వరకు మనము పోర్ట్స్ పెట్టుకోవచ్చు మనము. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డెవలప్మెంట్ చేయాలి, ఒకటే మనం చేయలేము. ఐటీ అనేది హైదరాబాద్ ఈజ్ ఏ హబ్ అయింది, దానికి మనకు ఐటీ వీటికి రావాలంటే రాదు. సో మనం దేంట్లో స్ట్రెంగ్త్ ఉందో దాంట్లో చేసుకోవాలి. మనకు ఫిషరీస్ బాగుంది, ఇవి పౌల్ట్రీ అండ్ డైరీ బాగుంది, అగ్రికల్చర్ బాగుంది, వాటర్ ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవాలి. సో అట్లా మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో అది చేసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. పొంగలి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. సమకూర్చి రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి. మనకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన విభజన జరిగిన తర్వాత పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం అనేది మనకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్కి 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 10 లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి కింద, కృష్ణా డెల్టాలో 13 లక్షల స్థిరీకరణ, అంటే 23 లక్షల స్థిరీకరణ, 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, దాంతోపాటు 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ. అంత దేశానికి అతి మేలు జరిగే ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్టు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి, డబ్బులు ఒకటే కాదు. ఛత్తీస్గఢ్తో, ఒరిస్సాతో వీళ్ళందరితో అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. త్వరగా అగ్రిమెంట్స్ ఆ 2 రాష్ట్రాలతో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం ఉంది. ఆ నీటిని మనం రాయలసీమలో, ఆ పక్క తెలంగాణ, ఈ పక్క నెల్లూరు మనం వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది, కృష్ణా నీరు ఏదైతే ఉందో. దీంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్, 2వ ట్రిబ్యునల్ వేసిన బచావ్ ట్రిబ్యునల్లో
నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కర్ణాటక మధ్యలో ఉన్న విభేదాలు మనకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టుకు పోయి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వకన్నా ఆపి సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతాం. అది ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కలిసి కట్టుగా వారు సుప్రీంకోర్టులో మన వాటాకు మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో 14 లక్షల ఎకరాలు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగోడు, వెలుగొండ, తెలుగంగకు 14 లక్షల ఎకరాలకి దగ్గర 16-18 వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. అది ఫైనల్ అయ్యిందంటే వీటి దేనికి నీళ్లు రావు. మనం 18 వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇవి పూర్తి చేయాలంటే 14 లక్షల ఎకరాలకి మనకు నీరు వచ్చేటివి. అదేవిధంగా తెలంగాణలో 11 లక్షల ఎకరాలకు నీరు వచ్చే విధంగా కల్వకుర్తి 1, కల్వకుర్తి 2, భీమా, నెట్టెంపాడు, ఏఎంఆర్ 5 ప్రాజెక్ట్స్ ద్వారా 11 లక్షలు తెలంగాణకు మనం అక్కడ కూడా ఒక 12-13 వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. 2,000 కోట్లు ఖర్చు పెడితే 11 లక్షల ఎకరాలకు వస్తుంది. 25 లక్షల ఎకరాలకి రెండు రాష్ట్రాలకు సంబంధించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో. అది నోటిఫై అయిందంటే, సుప్రీంకోర్టు స్టే వెకేట్ అయిందంటే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. వీరిద్దరూ మాట్లాడుకొని మనకు ఉపయోగకరంగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం, నోటిఫై కాకన్నా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను. నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, చెప్పాను కూడా. కేంద్రంలో నీటి శాఖ మంత్రి పటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి, ప్రభుత్వం ఉంది కాబట్టి. చాలా వేగవంతంగా, ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగితే ఈ కూటమి ప్రభుత్వం దానికంటే వేగంగా వాళ్ళు నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం. దాన్ని మనం ఉపయోగం చేసుకోవాలి.